హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ అసలు ఏం జరిగింది. ఇండియా డామినేట్ చేసింది మ్యాచ్. అండ్ మనం చూసుకున్నట్లయితే టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫీల్డింగ్ ఎంచుకుని అది మంచి నిర్ణయం, ఎందుకంటే బాల్ 2 పేస్ ఉంది కాబట్టి మనకి వికెట్ అన్నది స్లోగా ఉంటుంది, హై స్కోరింగ్ అయితే డెఫినెట్లీ ఉండదు. సో బౌలింగ్ ఎంచుకున్నాడు. అండ్ వాళ్ళు బ్యాటింగ్ దిగిన ఐర్లాండ్ మాత్రం ఏమాత్రం అసలు పోటీలో లేదు. హర్షదీప్ సింగ్ బ్రేక్ త్రూ అందించాడు. స్టెర్లింగ్ అయితే ఎర్లీగా వెళ్ళిపోయాడు షాట్కి. సో తన వికెట్ అయితే పడింది. ఇంక మనం చూసుకున్నట్లయితే తర్వాత ఇంకా ఎవరు అంతగా రాణించలేదు. ఇంకా బౌలింగ్ చూసుకున్నట్లయితే హర్షదీప్ సింగ్ బ్రేక్ త్రూ అందించాడు ముందు. మన తర్వాత హార్దిక్ పాండ్యా అయితే ఇంకా రైట్ ఆన్ ద మనీ ఇంటూ ద స్టంప్స్ వేసాడు. కొన్ని షార్ట్ ఆఫ్ లెంత్ కూడా వేసాడు. ఎక్సలెంట్గా బౌలింగ్ వేసాడు. ఇంక మనం చూసుకున్నట్లయితే తర్వాత బుమ్రా స్టంప్స్ ఎరగొట్టేసాడు. బుమ్రా ఇంకా షార్ప్గా వేసాడు, షార్ప్ బౌన్సర్ వేసాడు హ్యారీ టెక్టర్కి. తను ఇంకైతే హ్యారీ టెక్టర్ నుంచి అసలు ఆన్సర్ ఏం లేదు ఆ డెలివరీకి. ఇంక తర్వాత మనం చూసుకున్నట్లయితే డిలనీ అండ్ జోషువా లిటిల్ కొంచెం రికవరీ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఇంక మనం ఇంకా అయిపోయినట్టే, ఇంకేం చేయలేదు. ఫార్మాలిటీ అయితే జస్ట్ ఫినిష్ చేశారు. దాని తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అయితే బ్యాటింగ్ దగ్గర నుంచి అయితే ఐర్లాండ్కి ఇంకా ఏమీ అసలు ఛాన్సే లేదు. ఇంకా అటాకింగ్కి వెళ్ళిపోయారు. అటాకింగ్కి వెళ్ళి ఇంకా దొరికేశారు. తర్వాత మనం బ్యాటింగ్ వచ్చిన ఇండియా చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ ఎక్సలెంట్ ఫస్ట్ బాల్ నుంచి కూడా ఇంటెన్స్ చూపించాడు. ఇంక కోహ్లీ చేసుకుంటే ఇంకా కొంచెం టూ హార్డ్గా బాల్ మీదకి వెళ్ళినట్టు అనిపించింది. అండ్ మార్క్ ఎడర్ వేసిన బాల్కి ఎర్లీగా వెళ్ళిపోయాడు షాట్కి. బాల్ అయితే కొంచెం బాల్ స్పీడ్గా వచ్చింది, తన టైమింగ్ అవ్వక వెనక్కి వెళ్ళిపోయింది. బాల్ అవుట్ అయిపోయాడు. నిరాశపరిచాడు కోహ్లీ. తర్వాత ఎలాగ కంబ్యాక్ ఇస్తాడు. ఇంక తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత దిగిన పంత్ ఫస్ట్ బాల్ నుంచి ఇంటిని చూపించాడు. ఒకటి స్ట్రైట్ డ్రైవ్ ఇంకా బాగా ఆడాడు. స్పిన్నర్స్ని అయితే చాలా బాగా ఆడాడు. ఇంకా రోహిత్ శర్మ చూసుకుంటే పుల్ షాట్లు బాగా ఆడాడు. ఎలాగ పుల్ షాట్కి పెట్టింది పేరు కదా మనోడు, తీశాడు షాట్లు. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా జస్ట్ ఏదో ఫార్మాలిటీస్ ఫినిష్ చేశారు అంతే. ఇది కన్విన్సింగ్ విక్టరీ. ఏంటంటే మన బౌలర్స్ హార్దిక్ పాండ్యా కావచ్చు, హర్షదీప్ సింగ్ కావచ్చు, ఇంకా బుమ్రా అయినా ఏదో ముగ్గురు కూడా మనకి పేస్ బౌలింగ్ అన్నది బాల్ ఈ పిచ్ మీద ఎలా ఏ లెంత్లో వేయాలి, ఏ విధంగా వేయాలి అన్నదే ఫుల్గా పిచ్ని బాగా అనలైజ్ చేసి. ఇంకా ఐర్లాండ్ చూసుకున్నట్లయితే బౌలింగ్లోని రెండిట్లోని ఫెయిల్ అయ్యారు. ఇంకా అటాకింగ్కి వెళ్ళిపోయి ఇంకా ఏం చేయలేని పరిస్థితి వాళ్ళు. సో ఇండియా కన్విన్సింగ్గా విక్టరీ సాధించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వర్తీగా ఉంటే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.